ఇంకా ఎస్క్యూఎల్ క్వైరీస్ మాన్యువల్గా రాయడం ఆపేయండి. ఈరోజు మనం నార్మల్ ఇంగ్లీష్లో క్వశ్చన్ అడిగితే ఆటోమేటిక్గా ఎస్క్యూఎల్ రాసి డాటా తెచ్చే ఏఐని బిల్డ్ చేస్తున్నాం. వెల్కమ్ టు నాగా ఆటోమేట్స్. ఐటీ ఇండస్ట్రీలో ఇప్పుడు టెక్స్ట్ టు ఎస్క్యూఎల్కి ఉన్న డిమాండ్ అంతా ఇంత కాదు. ఈరోజు మనం క్రూ ఏఐ వాడి దీన్ని ఎలా చేయాలో నేర్చుకుందాం. ద లాజిక్ ఈజ్ సింపుల్. మనము 2 ఏజెంట్స్ని క్రియేట్ చేస్తాం. ఒక ఏజెంట్ ఎస్క్యూఎల్ డెవలపర్, ఇది ఎస్క్యూఎల్ రాసి డేటాబేస్ నుండి డేటా తీసుకొస్తుంది. రెండోది డేటా అనలైజిస్ట్, ఆ డేటాని నీట్గా రిపోర్ట్ తయారు చేసి ఇస్తుంది. నేను మా సర్వర్ యొక్క మెయిన్ లాగ్ డేటా కాకుండా ఈ స్క్రిప్ట్ కోసం కొంత డమ్మీ డేటాని సర్వర్ లాగ్స్ టేబుల్స్లోకి ఇన్సర్ట్ చేశాను. అది ఇలా ఉంది. లెట్స్ స్టార్ట్. ఇన్స్టాల్ రిక్వైర్డ్ ప్యాకేజెస్ క్రూ ఏఐ, లాంగ్ చైన్ అండ్ python.env. ఇప్పుడు లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ ఓఎస్, ఇది ఫోల్డర్లు, పాత్స్ మరియు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని లోడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇంపోర్ట్ SQLite 3, దీంతో SQLite డేటాబేస్తో కనెక్ట్ అయ్యి క్వైరీస్ని రన్ చేస్తాం. ఇంపోర్ట్ ఏజెంట్, టాస్క్, క్రూ అండ్ ప్రాసెస్. దీస్ ఆర్ క్రూ ఏఐ క్లాసెస్. ఇవి ఏజెంట్స్ని, టాస్క్స్ని, వర్క్ ఫ్లోస్ని డిఫైన్ చేయడానికి. ఇంపోర్ట్ టూల్, ఇది కస్టమ్ టూల్స్ని క్రియేట్ చేయడానికి ఉపయోగించే డెకరేటర్. ఇంపోర్ట్ గూగుల్ జనరేటివ్ ఏఐ, ఇది జెమినీ LLMతో కనెక్ట్ చేయడానికి. ఇంపోర్ట్ load.env ఫైల్ నుండి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని లోడ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇక్కడ మనం జెమినీ API కీని ఎన్విరాన్మెంట్ వేరియబుల్ నుంచి తీసుకుంటున్నాం. నెక్స్ట్ జెమినీ LLMని ఇనిషియలైజ్ చేద్దాం. ఇప్పుడు కస్టమ్ SQL ఎగ్జిక్యూషన్ టూల్ని క్రియేట్ చేద్దాం. @tool అంటే దీన్ని క్రూ ఏఐ టూల్గా రిజిస్టర్ చేస్తున్నాం. ఇక్కడ మనం SQLite డేటాబేస్ ఫైల్కి కనెక్ట్ చేస్తున్నాం. క్వైరీస్ని రన్ చేయడానికి కర్సర్ని క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ మనం SQL క్వైరీని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఇట్ ఫెచెస్ ఆల్ రిజల్ట్స్ ఫ్రమ్ ద టేబుల్. డేటాబేస్ కనెక్షన్ని క్లోజ్ చేస్తున్నాం. అలాగే రిజల్ట్స్ని రిటర్న్ చేస్తున్నాం. రిజల్ట్స్ లేకపోతే నో రిజల్ట్స్ ఫౌండ్ అని మెసేజ్ రిటర్న్ చేస్తున్నాం. ఏదైనా ఎర్రర్ వస్తే ఎర్రర్ మెసేజ్ రిటర్న్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ ఏజెంట్ని క్రియేట్ చేద్దాం. ఏజెంట్ 1 SQL డెవలపర్. ఇందులో మనం ఏజెంట్ యొక్క రోల్ని, గోల్ని మరియు బ్యాక్ స్టోరీని ఇస్తాం. ఏఐకి మన డేటాబేస్ గురించి తెలియదు కాబట్టి బ్యాక్ స్టోరీలో టేబుల్ పేరు మరియు కాలమ్స్ నేమ్స్ క్లియర్గా ఇస్తాం. అప్పుడు ఇది కరెక్ట్గా క్వైరీ రాస్తుంది. అలాగే టూల్స్లో SQL ఎగ్జిక్యూషన్ టూల్ని ఇస్తున్నాం. LLMలో మన జెమినీ LLMని అసైన్ చేస్తున్నాం. సేమ్ అలాగే డేటా అనలైజిస్ట్ని కూడా క్రియేట్ చేద్దాం.
నెక్స్ట్ టాస్క్స్ని క్రియేట్ చేద్దాం. టాస్క్స్ క్రియేట్ చేసే ముందుగా యూజర్ క్వశ్చన్ని ఏమడగాలనుకుంటున్నామో దాన్ని రాస్తున్నాను. టాస్క్ 1లో మనం SQL టాస్క్ రాస్తున్నాం. ఇందులో డిస్క్రిప్షన్, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ మరియు ఏజెంట్ని అసైన్ చేస్తున్నాం. సేమ్ అలాగే రిపోర్ట్ టాస్క్ని కూడా క్రియేట్ చేద్దాం. ఇప్పుడు క్రూ ఏఐని అసెంబుల్ చేద్దాం. ఏజెంట్స్లో మన ఏజెంట్స్ని లిస్ట్గా ఇద్దాం. టాస్క్స్లో మన టాస్క్స్ని లిస్ట్గా ఇద్దాం. ప్రాసెస్లో ఒకదాని తర్వాత ఒకటి రన్ అవ్వడానికి process.sequentialని అసైన్ చేద్దాం. అలాగే ప్రింట్ మెసేజెస్ మరియు క్రూ వర్క్ఫ్లోని ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఫైల్ని సేవ్ చేసి రన్ చేద్దాం. ఏ సర్వర్స్ క్రాష్ అయ్యాయి అని అడిగాను కదా, ఏ ఆటోమేటిక్గా సెలెక్ట్ క్వైరీని రాసి డేటాబేస్లో వెతికి మనకి నీట్గా రిపోర్ట్ ఇచ్చింది. మైండ్ బ్లోయింగ్ కదా. దీన్ని మీరు మీ కంపెనీ ప్రాజెక్ట్స్లో వాడితే ప్రమోషన్ పక్కా. అలాగే ఈ రిపోర్ట్ మనం క్రూ ఏఐ వెబ్సైట్లో కూడా చూడొచ్చు. దీన్ని మీరు మీ ఈకామర్స్ వెబ్సైట్స్, వెబ్ యాప్స్లో కూడా యూజ్ చేయవచ్చు. సబ్స్క్రైబ్ టు నాగా ఆటోమేట్స్.